క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క ఆదివారం దినమున ప్రార్థనా కూడికకు చేరవచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం దేవుని అద్భుత కార్యాలు లేదా ఆశ్చర్య కార్యాలు. దేవుని అద్భుత కార్యాలు లేదా ఆశ్చర్య కార్యాలు. దేవుడు మన జీవితంలో మనం ఊహించని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి మహా గొప్ప దేవుడు ఆయన. లేఖన భాగంలో నుండి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. ఎక్కడికి మోసుకొని పోబడుచుండెను? దేవాలయము దగ్గరికి. ఎవరైనా పుట్టినది మొదలుకొని కుంటివాడు దేవాలయమునకు ప్రతిరోజు మోసుకొని పోతూ ఉండేవారు అతనిని. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకై కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయము వాకిలి దగ్గర వారిని ఉంచుచు వచ్చి. ఎక్కడ పెట్టినారు? ఈ కుంటివాడిని ఎక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది? అతన్ని జీవనం కూడా కావాలి కదా. గుడ్డి వాళ్ళు కూడా మరి భిక్ష ఎత్తుకుని ఉంటారు. ఎందుకు గుడ్డి వాళ్ళు కూడా భిక్ష ఎత్తుకుంటుంటారు? ఎందుకు అని అడుగుతున్నా. వాళ్ళ జీవనం కోసం, వాళ్ళ ఉపాధి కోసము. ఎందుకంటే నడవలేరు కాబట్టి ఎవరైనా డబ్బులు ఇస్తే దాంతో వాళ్ళ కష్టాన్ని తీర్చుకునేవారు. ఆ విధంగా వాళ్ళ కష్టము తీరడానికి ప్రతిదినము శృంగారం అనే దేవాలయంలోనికి అతన్ని తీసుకొని పోయేవారు. పేతురును యోహానును దేవాలయంలోనికి ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడు అనిరి. వారు వారి యుద్ధ ఏమైనాను దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. పేతురు యోహానుల యుద్ధ ఏమైనా గొప్పది ఏమైనా దొరుకుతుందేమో అని వారి మీద లక్ష్యం ఉంచినాడు. వారు కూడా ఏమనంటే మా తట్టు చూడు అని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర ఏమి దొరుకుతుందో అని ఆశగా చూసినారు. అంతటా పేతురు వెండి బంగారములు మా యుద్ధ లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. ఏమంటాడు అక్కడ? మాకు కలిగినేదే చెప్పాల. మాకు కలిగినేదే మీకు ఇస్తున్నా. వాళ్ళకి ఏం కలిగి ఉంది? గుడ్డివారిని అనారోగ్యంలో ఉన్న వారిని బాగు చేసేటువంటి శక్తి వారికి ఉంది. అందుకే వాళ్ళు ఏమంటారు అంటే, మాకు ఏదైతే ఉందో అది నేను మీకు ఇస్తా. వెండి బంగారములు నా యొద్ద లేవు, మా యొద్ద ఏముందో దాని ద్వారా నేను నీకు స్వస్థత చేస్తా అని అర్థం చెప్పి నజరేయుడైన యేసు నామమున నడుమని చెప్పగా వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను శీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. థ్యాంక్ గాడ్. ఏమంటున్నాడు? వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. మనము ఈరోజు ఏం చూస్తున్నామంటే దేవుని ఆశ్చర్య క్రియలు లేదా దేవుని అద్భుత కార్యాలు. దేవుడు పేతురుకి వీళ్ళకి ఏమిచ్చినంటే ఒక అద్భుతమైన శక్తి ఇచ్చినాడు. అదేమంటే కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, అనారోగ్యులను బాగు చేసేటువంటి శక్తి దేవుడు వారికి ఇచ్చినాడు. వాళ్ళు కూడా ఏమంటారంటే మాకు ఏది ఉందో
దాని ద్వారా మేము నీకు స్వస్థత అనుగ్రహిస్తాం. దానికి తోడుగా ఈరోజు మనం ఏం నేర్చుకుంటే, మీ దగ్గర ఏది ఉందో దానిని దేవుడు ఉపయోగించుకుంటాడు. మీ దగ్గర ఏది ఉందో దానిని దేవుడు ఉపయోగించుకుంటాడు అని అర్థం. అక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయం చూస్తే అక్కడ కానాను వివాహానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తల్లి శిష్యులు పిలువబడినారు. ఆ వివాహానికి వాళ్ళు వెళ్ళినప్పుడు వివాహములో కొరత ఏర్పడింది. మనందరూ తెలుసు, ఎప్పుడు మనం చదువుకుంటూనే ఉంటాం ఇవన్నీ కూడా. అయినా మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, ప్రతి మాటను కూడా మనము దినదినము ధ్యానము చేసుకోవాలి. ఇక్కడ వివాహానికి ప్రభువైన యేసుక్రీస్తు మరియు ఆయన తల్లి శిష్యులు వివాహానికి పిలువబడినప్పుడు అక్కడ ఏమైంది చూడండి. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని వారితో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం కొరువు వచ్చింది? మంచి ద్రాక్షారసం పెట్టారు. అంటే ఒక రకంగా చూస్తే ఆ కాలంలో ద్రాక్షారసం ఇచ్చేవాళ్ళు. ఈ కాలంలో తింటేనే ఏమిస్తారు? పెళ్లిళ్ళ తింటేనే ఏమిస్తారు? చెప్పాలి, పెళ్లికి పోయలేరు అందరూ. పెళ్లి అయిపోతేనే ఏమిస్తారు? పాను, ఇంకా ఐసు, స్వీటు, ఫ్రూట్స్, ఇంకా జ్యూసులు కూడా ఇస్తారా? జ్యూసులు ఇస్తారు. ఈ వివాహంలో ఏమి ఇచ్చినారు? ద్రాక్షారసం ఇచ్చినారు. ఇప్పుడు ద్రాక్షారసం ఏమైంది? అయిపోయినట్టుగా యజమానికి కానీ పెళ్లి వాళ్ళకి కానీ తెలియదు. ఇప్పుడు ఒక ముఖ్యమైన పాయింట్ మనం నేర్చుకుంటున్నాం. ద్రాక్షారసము అయిపోయింది. బాగా చదవాలా. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయమనెను. యూదుల శుద్ధీకరణ ప్రచారణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బస్సుల అదే 6 రాతి బస్సులు అన్నట్టు వినబడదండి. 6 రాతి బాణలు ఆ పెళ్లిలో ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏమున్నాయి? ద్రాక్షారసం అయిపోయింది, ఖాళీ రాతి బాణలు అక్కడ ఉన్నాయి. బాగా గుర్తుపట్టుకోవాలా, బాగా వినాలా. 6 రాతి బాణలు ఉన్నాయి. అవి ఏమైనాయి? ఖాళీగా ఉన్నాయి. యేసు ఆ బాణలను నీళ్లతో చూడండి, మన దగ్గర ఏముందో దానినే ఉపయోగిస్తున్నాడు ఆయన. ఆ పెళ్లిలో ఏమున్నాయి? 6 రాతి బాణలు. మనకేముంటాయి పెళ్లిలో నీళ్లు పోసుకోవడానికి? ట్యాంకు, డ్రమ్ములు. నైస్గా అయితే ట్యాంకులు తెప్పిస్తారు, చిన్న క్యాన్లు తెప్పిస్తారు నైస్గా. ఐస్ వాటర్ కావాలంటే మామూలుగా అంటే ఏముంటాయి? డ్రమ్ములే. ఇప్పుడు డ్రమ్ములు, అప్పుడు బాణలు. రాతి బాణలు నింపి ఆ రాతి బాణలు నీళ్లతో నింపమని వారికి చెప్పగా అంచుల మట్టుకు రాతి బాణలకు ఏమి నింపినారు? నీళ్లు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొచ్చిన పరిచారకులకే తెలియను గాని విందు ప్రధానికి తెలియకపోయెను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని
పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిదురు, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. నీళ్ళు ఎప్పుడు కలుపుతారు? పెళ్లిళ్ళలో కానీ ఫంక్షన్లో కానీ నీళ్ళు ఎప్పుడు కలుపుతారు? ముందు బాగా మంచిది వేస్తారు. అయిపోయినకి వచ్చినప్పుడు ఏమవుతాయి? అయిపోయినకి వచ్చినట్టుందని ఏం చేస్తారు? చెప్తారా? కొన్ని ఉడికి నీళ్ళు వేసి ఉప్పు వేసి దాంట్లో కలిపేసేయని. వంట మాస్టర్ ఉంటే ఇంకా కొంచెం స్పెషల్గా ఏదైనా కలుపుతాడు. అప్పుడే తినేటోళ్ళకి అర్థమవుతుంది. మొదట ఉండింది ఎట్లా ఉండింది? చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడేమో మనం కూడా ఫస్ట్ బాగుండే, రెండోసారి అంత నీళ్ళు వచ్చింది మాకు. ఇక్కడ మొదట చేసినది సరిగా లేదు. రెండవసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడు రెండవసారి ఏమైంది? మధురంగా ఉంది. మన దగ్గర మొదటిసారి బాగుంటుంది, రెండవసారి నీళ్ళైతే. అక్కడ మొదటిసారి బాగలేదు, రెండవసారి ఏమైంది? మధురంగా అయింది. ఎందుకు మధురంగా అయింది? యేసుక్రీస్తు ఉండడం ద్వారా ఆ వివాహంలో ఏమి ఎక్కువైంది? రుచి ఎక్కువైపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నా, ఇంటిలో ఉన్నా, ఫంక్షన్లో ఉన్నా, నీ హృదయంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా కొరత నీకు రాదు. ఇక్కడ 6 రాతి బాణలను ఉపయోగించి దాంట్లో నీళ్లు పోసి అక్కడ వాళ్ళకి అందించినప్పుడు నీళ్లు ఏమైనవి? ద్రాక్షారసముగా, ఉత్త ద్రాక్షారసం కాదు, మధురమైన ద్రాక్షారసము వారు తాగినారు. దేవుడు కూడా నీ దగ్గర, నీ ఇంట్లో ఏమి ఉందో దానిని ఉపయోగించి అద్భుతము చేసేవాడు దేవుడు. 6 రాతి బాణల్లో నీళ్లు నింపినప్పుడు ఆ నీళ్లు ఏమైనవి? మధురంగా ఆయను. గలిలయలోని కానానులో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచును. ఈ మొదట ఇప్పుడు మనం నేర్చుకునే దాంట్లో దేవుడు దేనిని ఉపయోగించుకున్నాడు వివాహంలో? ఏ బాణలు? అది రావాలి. కాలి రాతి బాణలను దేవుడు ఉపయోగించినాడు. దాంట్లో ఏం పోయమన్నాడు? నీళ్లు పోయమన్నాడు. నీళ్లు పోసిన తర్వాత ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత నీళ్లు ఏమైనవి? ద్రాక్షారసముగా మారినాయి. నీ జీవితంలో కూడా ఖాళీ అనేది ఒకటి ఉన్నప్పుడు ఆ ఖాళీ అయిన దానిని దేవుడు నింపి మధురంగా మారుస్తాడు. ఆ ఖాళీ అయినది ఏదైనా అయి ఉండొచ్చు. నీ కుటుంబంలో ఎన్ని కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మరి ఏమున్నా కూడా వాటిని మధురమైన ద్రాక్షారసముగా దేవుడు మారుస్తాడు. రెండవది చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి. ఇక్కడ ఉన్న ఒక చిన్న వాని యొద్ద ఏమున్నాయి? 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు. ఆ చిన్నవాని యొద్ద ఏమున్నవి? 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నాయి. ఇంతమందికి ఏమాత్రం అవుతావయ్యా? ఈ 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి అవుతావా అని ప్రభు అయిన యేసుక్రీస్తుతో అనగా, యేసు ప్రభు ఏం చెప్పినాడు? జనులందరినీ కూర్చోబెట్టుమని చెప్పి ఆ చోట చాలా పచ్చిక అంటే చిన్న చిన్న మొక్కలతో నిండి ఉండింది కనుక లెక్కకు ఇంచుమించు ఎంతమంది ఉన్నారు? 5,000 మంది పురుషులు. ఈ 5,000 మందికి ఏమి ఉపయోగించినాడు? ఎవరి దగ్గర ఉండేది ఉపయోగించినాడు? చిన్నవాని దగ్గర ఉండే 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు. దేవుడు ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు, ఏదైనా ఉపయోగించుకోగలడు. పెళ్లిలో ఏం ఉపయోగించినాడు? 5 ఖాళీ రాతి బాణలు. దాంట్లో ఏం పోయమన్నాడు? నీళ్లు పోయమన్నాడు. అక్కడ అద్భుతం జరిగింది.
నీళ్లు ఏమైనవి మధురమైన ద్రాక్షారసముగా మారినాయి. ఇక్కడ యేసు ప్రభు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు వారు ఆకలి కొని ఉన్న సమయంలో ఆకలి తీర్చలేనటువంటి స్థితిలో శిష్యులు ఉన్నప్పుడు ఆ చిన్నవాని దగ్గర ఏం కనుగొనేవి? 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలను దేవుడు ఉపయోగించుకొని ఎంత మందికి ఉపయోగపడగా చూసినాడు చూడండి. ఇంచుమించు 5,000 మంది పురుషులకు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చుండిన వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించిరి. కొంచెం కొంచెమా దండిగా ఎంత తింటారో అంత పెట్టినారు. నిజంగా పెళ్లికి పోయినప్పుడు ఎవరైనా కానీ పేరు పెట్టకుండా ఉండలేరు. ఖచ్చితంగా పేర్లు పెడతారు. ఎంత పెద్ద పెళ్లికి పోయినా కూడా ఆఖరికి ఏం చెప్తారో తెలుసా? అన్ని తింటారు. పొరపాటున నీళ్ళు అయిపోతే నీళ్ళు అయిపోయినాయి, ఏం చేయాలి? ఆ పెళ్లిలో నీళ్ళే తాగలే, అన్ని తింటాడు. బాగానే కడుపు నిండగా నీళ్ళ కాడ పేరు పెడతాడు. లేకుంటే ఏం చేస్తాడు సార్? ఇస్తరాకు గంటకు దొరికే నాకు అంటాడు. ఆ గంట సేపులో కూడా భోజనం కడుపు నిండా తింటాడు. ఏదో ఒకటి పేరు పెట్టింది పెళ్లి కాదు, పేరు పెట్టింది పెళ్లి కాదు. ఎవరో ఒకరు గెన్నంది పెళ్లి జరగదు. ఖచ్చితంగా ఎవరో ఒకరు పేరు పెడతారు. ఎంతన్నా పెట్టును, కింద నుంచి పై నుంచి పెట్టు, అన్ని పెట్టు. మీరు చెప్పినట్ట ఐస్ క్రీము, ఇంకా అరటిపండు, పాను, జిలేబీలు, లడ్లు, ఫ్రూట్స్ అన్ని పెట్టు. అన్ని తింటాడు. కానీ ద్రాక్ష పండు దొరకలే నాకు అంటాడు. ఏదో ఒకటి కొరత, ఏదో ఒకటి చెప్తూనే ఉంటాం మనం. ఏదో పోయినాం, తిన్నాము, మంచిగా అయింది అనే మాట అన్నాము. ఖచ్చితంగా పేరు పెట్టే తీరుతారు. మరి నువ్వు పెళ్లి చేసినప్పుడు ఎట్లా జరిగిందో తెలుసుకుంటావా? నీ దేనంలో కొరత ఉంటుంది కదా. వీళ్ళు మాత్రం కొరత చెప్తే ఒప్పుకోరు, అవతలకు మాత్రం కొరత చెప్తారు. ఏ పెళ్లికి పోయినా ఏది పోయినా దొరికితే తినాలా, లేకపోతే మరసంగా ఇంటికి రావాలా, కానీ పేరు పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఏదో ఒకటి ఉన్న దాంట్లో చేసి మనకు పెడతారు. కాబట్టి నీవు దొరికితే తిను, లేకపోతే ఇంటికి వచ్చి భోంచేయి. ఇది మనం చేయాల్సింది. ఎట్లా తిన్నారు చెప్పండి? ఈడ తృప్తిగా. దేవుడు ఏర్పాటు చేసినది కొరత ఉండదు. చూడండి, అక్కడ మనుషులు ఏర్పాటు చేసినప్పుడు ద్రాక్షారసం ఏమైంది? ద్రాక్షారసం అయిపోయింది, కొరత వచ్చింది. యేసు ప్రభు ప్రార్థన చేసిన తర్వాత మధురమైన ద్రాక్షారసం వచ్చింది. ఇక్కడ కూడా 5 రొట్టెలు 2 చేపలే, కేవలము కొరత రాలే. ఏమని చూడండి, వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని వారితో చెప్పగా, కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఎన్ని గంపలు మిగిలినవి? 12 గంపలు. వారు తృప్తిగా తిన్నాక కూడా 12 గంపలు మిగిలాయి. దేవుడు ఇక్కడ ఏమి ఉపయోగించినాడు? 5 రొట్టెలు. బాగా సబ్జెక్ట్ బాగా, నీ దగ్గర ఏమి ఉందో అది దేవుడు ఉపయోగిస్తాడు. అది ఈరోజు మనం నేర్చుకునేది. దేవుని ఆశ్చర్య కార్యాలు లేదా అద్భుత కార్యాలు. ఆ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎట్లా జరుగుతాయంటే, నీ దగ్గర ఏముందో దానినే దేవుడు ఆశీర్వదిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఆశీర్వదించినాడు. 6 రాతిపానాలకు నీళ్లు నింపి ఆ నీళ్లు మధురంగా మార్చేసినాడు. మూడవది చూడండి, 2వ రాజులు 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. 2వ రాజులు 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. అంతటా ప్రవక్త శిశులలో ఒకని భార్య నీ దాసుడనైన నా పెనిమిటి, అయ్యా నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయెను. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండెను. నీకు తెలిసి ఉన్నదే. ఇప్పుడు
ఇప్పుడు అప్పుల వారు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకే వారిని అప్పు పట్టుకొని తీర్చలేకపోయినానయ్యా. నా ఇద్దరు కుమారులను నేను అప్పు తీసుకున్న వాళ్ళు వచ్చి ఏమంటారు, పట్టుకొని పోయి వాళ్ళ దగ్గర పని పెట్టుకోవడానికి బలవంతం చేస్తున్నారు. ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావాలని అడగగా, నీ ఇంటిలో ఏమి ఉన్నదో చూడండి ఏమంటారు ఇక్కడ, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు చెప్పు. నీ ఇంట్లో ఏముంది? అయ్యా అప్పుల వాళ్ళల్లో మా ఇంట్లో ఉండే తీసుకుపోయినారు, అప్పు కట్టినందుకు నా ఇద్దరు పిల్లలు కూడా తీసుకుపోవాలని చూస్తున్నారు అన్నప్పుడు ఈయన ఏమడిగినాడు, నీ ఇంట్లో ఏముందో నాకు తెలుపు అని చెప్పగా, అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉంది, అది తప్ప నా దగ్గర ఏం కుండ, నూనె కుండ ఒకటి ఉంది, అది తప్ప నా ఇంట్లో ఏమీ లేదు. అతడు నీవు బయటికి పోయి వట్టి పాత్రలన్నీ ఎరువు పుచ్చుకొనుము. నువ్వు పోయి అమ్మా నీ ఇంట్లో ఒక నూనె కుండ ఉంది కదా, సరే ఓకే, నువ్వు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వాళ్ళు నీ పక్కల వాళ్ళ దగ్గర పోయి ఏమైనా కుండలు ఉంటే తెచ్చుకో అని చెప్పినాడు. అప్పుడు నీవు లోపల నుండి నువ్వు ఇంట్లోనే ఉండి నీ పిల్లలు మీరు తలుపు వేసి నీ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టు ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారుడు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన ఆ పాత్రల్లో నూనె పోసెను. ఆ ఇంట్లో ఉండే ఒక్క నూనె పాత్రతోన ఆమె తెచ్చుకున్న పాత్రల్లో కూడా కొంచెం కొంచెం ఏం చేసింది, నూనె పోసింది. పోసి ఉండగా పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేదని చెప్పాను. పాత్రలన్నీ ఏమైనవి? ఏమిటితో? ద్రాక్షరసముతో. మళ్ళా ద్రాక్షరసం అనుకున్నాడు ఇక్కడ. ఆడ 6 రాతి పానాలు ద్రాక్షరసముతో నిండిపోయినాయి, నీళ్లు మధురంగా మారినాయి. ఇక్కడ ఎన్ని కుండలో తెలియదు కానీ ఏమన్నాడు, ఒక్క ఇంట్లో ఆ ఇంట్లో ఒకటే ఉంది కుండ, అది ఏమి కుండ? నూనె కుండ. ఇంకా మిగతాయి తెచ్చుకోమన్నారు, ఎన్ని తెచ్చినారో తెలియదు. ఆ కుండలన్నిటిలో ఈ కుండలో ఉండే నూనె పోసినప్పుడు ఆ కుండలన్నీ ఏమైనాయి? చెప్పాలి గట్టిగా, ఆ కుండలన్నీ నూనెతో నిండిపోయినాయి. అంతటో నూనె నిలిచిపోయాను. అయ్యా ఇంకా నూనె రావడం లేదు, ఆపైపోయింది, కుండలన్నీ నిండిపోయినాయని దైవజనునికి చెప్పగా, అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో. ఎంత మంచి మాటలు, ఎంత అద్భుత కార్యం ఇది. ఈ నూనె అన్ని అమ్మి ఇంకా మిగిలితే అవి కూడా అమ్మేసి నువ్వు నీ బిడ్డలు బ్రతకండి, అప్పు తీర్చి అని చెప్తున్నాడు. దేవుడు నీ దగ్గర మీ ఇంట్లో ఏముందో అదో ఉపయోగిస్తాడు. నా దగ్గర ఏం లేదబ్బా ఇదే ఉంది అంటే కూడా దాన్ని కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు. అయితే మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ప్రభా ఇది మాత్రమే నా దగ్గర ఉంది, నువ్వు సహాయం చెయ్యి అంటే దేవుడు నీకు ఇంకొక ఆలోచన ఇస్తాడు, లేదా దాంతోనే నీకు పని జరిగిస్తాడు. నిరుత్సాహపడకూడదు. ఇప్పుడు 1 రాజులు 17వ అధ్యాయము 17వ వచనం. అటు తర్వాత 1వ వచనం నుంచి 17వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆ యెహోవా జీవము తోడు, నా
మాట ప్రకారము గాక ఈ ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైన వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఆ, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగు. నువ్వు అక్కడ పో, అక్కడ ఒక వాగు ఉంటది, ఆ వాగు నీరు నీవు త్రాగు. ఆ వాగు ఈయనకు ఉపయోగపడింది. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు కాకోలములకు నేను ఆజ్ఞాపించి తిని అతనికి తెలియజేయగా ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొనుచు వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. ఏ నీరు తాగినాడు? కెరీతు వాగు నీరు తాగినాడు. దేవుడు ఇంకొక దానిని ఉపయోగించినాడు దైవజనునికి ఆహారం తీసుకురావడానికి. అదేంటి? కాకులు. మొదటిది వాగును ఉపయోగించుకోమన్నాడు, రెండవది కాకులు వచ్చినాయి. ఏం తెచ్చినాయి? ఏం తెచ్చినాయి? రొట్టె మాంసం. పొద్దున సాయంత్రం. ఎంత అదృష్టం కదా ఆయనది. రొట్టె మాంసం. ఇప్పుడు ఉండే కాకులకు మాంసం దొరకడంలే. మాంసం కుక్కలకు కానీ కాకులకు కానీ దొరకడంలే. ఎందుకు? మన డస్ట్బిన్లోనే పెట్టుకుంటున్నాము. ఉదయం వస్తేనే ఆమెకు వేస్తాము, ఆమె తీసుకుపోతుంది. అప్పుడైతే చాలా పాడేస్తుంటే అవి తింటుండే. లేదంటే ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? యాదన్నా ఉండండి కాలువలే కొట్టేది, అది ముక్కలు కానీ ఇంకా ఏమైనా కానీ కాలువలే కొట్టేది. పైన ఉంటే తింటాయి కానీ యాడో పడేస్తే తింటావా? అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, ఎండాకాలము నీళ్లు పెట్టండి, అప్పుడప్పుడు ఆహారం అక్కడక్కడ పెట్టండి, జంతువులు తింటాయి. వేస్ట్ చేయొద్దండి ఆహారాన్ని. డస్ట్బిన్లో వాడేయండి. ఆహారాన్ని ఒక చోట పెట్టండి. ఆకలి అయితే పక్షులు కానీ జంతువులు కానీ తింటాయి. ఎవరైనా పిలిచి పెడతారా? దానికి చాలా తక్కువ పిలిచి పెట్టేవాళ్ళం. అవి తింటాయి, నిన్ను తలుసుకుంటాయి. ఇక్కడ కూడా దేవుడు ఆ కాకులు తినేదానిని ఓపికగా దేవుని మాట ప్రకారంగా, దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా ఏం తెచ్చినాయి దైవజనునికి? రొట్టెయు మాంసము. ఎప్పుడెప్పుడు తెచ్చినాయి? కాకిని ఉపయోగించినాడు. కెరీతు వాగుని ఏముంటే అది ఉపయోగిస్తాడు దేవుడు. మన దగ్గర కూడా ఏముంటే అది ఉపయోగించుకుంటాడు. ఇంకా ఒక మాట చూసుకుందాం. 2వ రాజులు 4వ అధ్యాయం 38వ వచనం నుంచి. ఆ దేశమందు ఏమొచ్చింది? క్షామము అంటే కరువు వచ్చింది. ఆ దేశమందు కరువు రాగా ప్రవక్త శిష్యులు అతని సమక్షమునందు కూడి ఉండగా అతడు తన పనివాణిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి. మీ ఇంట్లో కుండలు ఉండవా? పెద్ద కుండలు. ఎవరైనా ఇంట్లో ఉన్నాయా కుండలు? కుండలే కనపడతాయి. మీ ఇంట్లో ఉందా కుండ? భర్తమ్మ గారి ఇంట్లో ఉన్నంత కుండ. దాంట్లోనైనా అన్నం చేసేది. ఏం చేస్తారు? దాంట్లో నీళ్ళు పోసుకుంటారా, కాకు పెట్టుకుంటారా? కలిది చిన్న ఉంటుంది. పెద్ద కుండ అంటున్నారు ఇక్కడ. పెద్ద కుండ. ఆ కాలంలో ఆడోళ్ళు మోసుకొచ్చేటోళ్ళు పెద్ద కుండలు. దాన్ని ఏమో అంటున్నారు కదా, పెద్దదాన్ని. కడవ 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 ఇంకా ఏమో అంటుంది దాన్ని. ఇంకా పెద్ద బొంగ అంటున్నా కాదు, కడవలే ఏమో అంటుంది దానిని. బొంగ పెద్దవి ఇట్లా బచ్చుకొని వస్తుంది సంఘాలు పెట్టుకొని. ఇప్పుడు ఏం ఆడవాళ్ళు కూడా ఏం పని చేస్తున్నారు, అన్ని ఫ్యాషన్. ఇట్లా ఒత్తితే నీళ్లు సరదాగా అనేస్తాయి దుమ్మ కాడికే.
అన్నీ అప్పుడు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు పురుషులైనా స్త్రీలైనా, ఇప్పుడు అందరికి అనారోగ్యాలే. చట్నీ చేయాలంటే ఏం చేస్తుంది అప్పుడు ఆడోళ్ళు? రోడ్లు వేసి దంచుతుంది. ఇప్పుడు రోడ్లు తక్కువ, మిక్సీ వేస్తే తిరుగుతుంది. పండగ వస్తే భక్ష్యాలు చేసేటోళ్ళు, అప్పుడు ఎట్లా చేసేటోళ్ళు భక్ష్యాలు. ఇప్పుడైతే ఆశ్రమాలు ఇంటికి పోతే ఇచ్చేసేది, పక్కన ఇంకో మంది ఇంటి దగ్గర. అప్పుడు తెల్లారుజామున 5 గంటల నుంచి ఆ బ్యాలు ఉడకబెట్టి, బెల్లం ఉడకబెట్టి, పొయ్యి ఆ గుండు కింద వేసి అందరు లైన్లో నిలబడి అవతల ఒకరు ఇవతల ఒకరు రుబ్బి 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 బలం వస్తుండే. అప్పుడు నీళ్ళు కూడా ఏం చేస్తుండే అప్పుడు? నుంచి పోలీస్ లైన్లా తప్పితే పాత బస్ స్టాండ్ కలిపి తెస్తుంది నీళ్ళు. లేదంటే ఇది ఎన్జిఓ ముందర ఒక కుళాయి ఉండే, అదే మన ఏరియాలో తక్కువ. మన ఏరియాలో తర్వాత వచ్చే 3 కుళాయిలు, ఈడో కుళాయి, ఆడో కుళాయి, ఆడో కుళాయి, 3 కుళాయిలు. ఇప్పుడు కుళాయిలు కూడా తక్కువ, అందరికి ఇంట్లోనే కుళాయి. అంటే రాను రాను తెలివి పెరగకపోతే బలం తగ్గిపోతుంది, మనకి పని చేయడం తక్కువ అయిపోయినాం. ఇక్కడ చూడండి ఏం చెప్తుందో, పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్త శిష్యులకు ఏం చేయమని చెప్పినాడు? ఆ కుండల కూర చేయమని చెప్పగా, అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి ఏ చెట్లు తెచ్చినాడంట? మంచి పండ్లు తెచ్చేది పోయి ఎర్రి ద్రాక్షలు తెచ్చినాడంట. దాని గుణం ఎరుగక దాని తీగలు తెంపి, పాపం ఎన్ని కోసుకొచ్చినాడు? ఒడి నిండా తెచ్చినాడు, కానీ యావి తెచ్చినాడు? గుణం ఎరుగనివి. తిక్క వంకాయలు చూసినారా మీరు? వంకాయలు, తిక్క వంకాయలు. తిక్క వంకాయలు కూడా ఉన్నాయి. వంకాయల బదులు తిక్క వంకాయలు కోసుకొచ్చి కూరలు వేసినామంటూ ఈరోజు ఆదివారం ఎట్లుంటుంది? ఆ కూర అంతా తిక్క తిక్కనే ఉంటుంది, ఇంకా తినలేరు. ఏదైతే బాగా తెలుసో దాన్నే తెచ్చుకొని తినాలా. ఈడ గుణం మీద కానీ తెచ్చి ఏం చేసినాడు? కూర కుండలో వేసినాడు. అప్పుడు ఏమైంది? వాటిని తరిగి ఒడి నిండా తెచ్చి తరిగి ఏం చేసినాడు? కూర కుండలు వేయగా తినుటకు వారు వడ్డింపగా, ప్రవక్త శిష్యులు రుచి చూచి, దైవజనుడా, అయ్యా దైవజనుడా, కుండలో ఏముంది? ఆయన విషం ఉంది. విషం అంటే ఏమి? చేదు అంటాం కదా, విషం లక్కు ఉంది అంటాం. ఆ కుండంతా ఏమైంది? ఎప్పుడైంది? మొదట బాగానే ఉంది, ఎప్పుడు విషమైంది? గుణమెరుగని ద్రాక్షలు తెచ్చి దాంట్లో వేసినప్పుడు ఆ కుండ ఏమైంది? విషమైంది. అప్పుడు దైవజనుడు చెప్తున్నాడు, అయ్యా దైవజనుడు ఆ తిన్నోళ్ళ చెప్తున్నారు, ఈ కుండ అంతా ఏమైంది? కొన్నిసార్లు మిస్టేక్ జరుగుతుంది. అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటారు కదా, ఏమి? అది ఎక్కువైతే కూడా తినలేము. ఏమైతుంది? ఈడ విషం ఉంది అన్నాడు, ఆడ కషమైంది అని. అలా ఉప్పు ఎక్కువైతే ఏమైతుంది? కషమా కాదా? మరో బాధ నై కాదా? మీరేం చెప్పుకోవడం వల్ల నాకు ఇన్ని మాటలు వస్తాయి. విజయ్, ఉప్పు ఎక్కువైతే ఏమంటారు? నశమా కషమా? కషము అంటే తినలేకుంటాం అన్నమాట. బా కూర బలంది కానీ అంత ఉప్పే అని. ఇక్కడ కూడా కూరలో ఏం పడింది? గుణమేలు కానీ ఆ వెర్రి ద్రాక్షలు వేసినప్పుడు కూర అంతా ఏమైంది? విషమైంది. దైవజనుడా అని చెప్పినప్పుడు దానిని తినక మానిరి. అతడు పిండి కొంచెం ఏమన్నాడు? మన దగ్గర పిండి ఉంది కదా, ఆ పిండిది అమ్మాయిని చెప్పి వారు తేగ కుండలో దాన్ని వేసి, దాన్ని వేసినాడు? పిండిని వేసి జనులు భోజనము చేయటకు వడ్డించమని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. కుండలో ఏ జబ్బు? ఏం ఉపయోగించుకున్నాడు దైవజనుడు? పిండి. ఈ విషమైన కుండ బాగా కావడానికి ఆ కుండలో ఏం వేసినాడు? పిండి.
ఆ ఉన్నదాన్ని ఉపయోగించినాడు, ఉన్నదానితోనే మంచిగా జరిగింది. నెంబర్ 2 మొదటి రాజులు 17వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకొని ముగించుకుందాం. మొదటి రాజులు 17వ అధ్యాయం 7వ వచనం నుంచి. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక నీరు ఎండిపోయెను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఆ విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకే పాత్రలో కొంచెం నీరు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసి కొని రమ్మని చెప్పాను. అందుకే ఆమె, నీవు దేవుడైన యెహోవా జీవము తోడు, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుట్టిలో కొంచెము నూనెయు ఏమేమి ఉన్నాయంట? కొంచెము పిండి కొంచెము నూనె మాత్రమే నా దగ్గర ఉంది. అప్పము ఒక్కటి అంటే రొట్టె ఒక్కటి కూడా లేదు. మేము చావక ముందు ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డను తిని చేసుకొనవలెనని ఉంటిమి. కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినా నేను. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా నేను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదటి నువ్వు ఏమైనా చెయ్యి, నాకు కూడా ఒక అప్పము చెయ్యి, ఒక రొట్టె చెయ్యి అని చెప్పినాడు. నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుట్టిలో నూనె అయిపోదని. ఎంత గొప్ప అద్భుతము! వాళ్ళు ఏమనుకున్నారు? కొంచెము పిండి కొంచెము నూనె రొట్టె చేసుకొని తిని చనిపోవాలనుకున్నారు. కానీ దైవజనుడు ఏమన్నాడు? ఆ కొంచెము దాంట్లోనే నాకు కూడా ఒక రొట్టె చెయ్యి, చేస్తే ఎప్పటి వరకు ఉంటుందంట అది? భూమి మీద చదవాల ఆ 14 వచ్చిన భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుట్టిలో ఉండే నూనె దైవజనునికి ఇస్తే మన ఇంట్లో కూడా అయిపోదు, కొరత రాదు. ఇక్కడ దైవజనునికి ఏమన్నారు? ఏ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు? ఆ రొట్టె తిని చచ్చిపోదాము అనుకున్నారు. కానీ ఆయన ఏమన్నారు? మీరు చావరు, భూమి మీద వర్షము పడే వరకు మీరు ఇవి తింటారు అని ఆశీర్వదించినాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము ఆ బిడ్డ తల్లి కాదు, ఇంటి వాళ్ళు కూడా అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చింది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుట్టిలో ఉన్న నూనె ఎంత గొప్ప అద్భుతం చూడండి. కొంచెము నూనె కొంచెము పిండి ఏమైంది? దైవజనునికి పెట్టడం ద్వారా ఆశీర్వదించబడింది. ఆమెతో పాటు ఆమె కుటుంబం అంతా తినగలిగినారు. కాబట్టి మనం కూడా మన జీవితంలో బెదిరిపోకుండా, భయపడకుండా దేవుడు ఏది ఇచ్చినాడో దానినే మనం ఉపయోగించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ పోతే దాని ద్వారానే మనం బ్రతుకుతాం. అదే దీవించబడుతుంది అని దేవుని మాట ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుని అద్భుత కార్యాలు, దేవుని ఆశ్చర్య కార్యాలు అవి చాలా గొప్పవి అని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.